ఫ్రెండ్స్, ఏ ఫంక్షన్కైనా లేట్గా వెళ్ళి నేను ఈ ఫంక్షన్కి ముందే వచ్చానమాట. ఎంత ముందు తెలుసా, అసలు మండపంలోకి ఎవరు రాలే, మేము తప్ప. చూడు, అందుకే ఆ పిల్ల, నేను, మా వదిన, వీడియో చెప్తున్న వీడియోగ్రాఫర్ తప్ప ఎవరు లేరు. వాళ్ళు అంతే. వీడియో తీసుకునే పిల్లలు కూడా ఇప్పుడే వచ్చారు. వస్తున్నాం. చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఏ ఖాళీ కూర్చోలేక ఈ చెట్టుని వాటిని వీడియోలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్, అన్ని కవర్ చేస్తా, చూసేయండి. నిజంగా ఫస్ట్ టైం అసలుకి ఫంక్షన్కి వచ్చామా, ఫంక్షన్ అయిపోయిందే అయిపోలేదని చాలా డౌట్లు అయితే వచ్చాయన్నమాట. అందరు అంటారు కదా ఫంక్షన్కి అయిపోయి నాకు వచ్చారు ఇస్తరాకులు ఎత్తండి అని. మేము ఇస్తరాకులు ఎత్తేటప్పుడు కాదు, వేయక ముందే వెళ్ళామన్నమాట. అంగా డౌట్ వచ్చిందన్నమాట అసలు ఫంక్షన్ ఈ రోజా కాదా అని. కాకపోతే ఫోటోగ్రాఫర్ మా ఊరు అబ్బాయి అనమాట. ఆ అబ్బాయిని చూడగానే ఈ రోజే ఓకే అనిపించింది. మొత్తానికి అయితే కళ్యాణ మండపంలోకి వెళ్ళాము. కళ్యాణ మండపంలో కూడా ఎవ్వరు లేరబ్బా, మేము తప్ప. చూడండి ఖాళీగా ఉంది. అంటే ఆ డెకరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, మండపాలు అవి కట్టే వాళ్ళు అయితే ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి ఆడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చానమాట, జడ కూడా సరిగా దూకుండా. అందుకే ఖాళీనే కదా, ఎవరు లేరు కదా, అందుకే కొంచెం జడేసి పూలు అయితే పెట్టాను. బా ఎలా ఉందో కామెంట్ చేయండి. కళ్యాణ మండపం మొత్తం వీడియో తీసుకుంటుంటే ఈ అబ్బాయి సిగ్గుపడిపోతున్నామంట కెమెరాలోకి వచ్చి. ఈ అబ్బాయి అయిన పోలేనంట. అనుష గుర్తుపెడితే కామెంట్ చేయవే. అబ్బా మొత్తానికైతే కళ్యాణ మండపంలో మేము నలుగురం కాక ఒక ఇద్దరు వచ్చారనమాట. ఇంత ఖాళీగా నిజంగా నేను ఫస్ట్ టైం అనమాట చూడటం. మీకు ఎప్పుడైనా జరిగి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అబ్బా బాయ్ బాయ్.